వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ చైనా ప్రపంచ మార్కెట్లో నంబర్ 1 స్థానంలో ఉంది. చైనా లేకుండా ప్రపంచం లేదు. చైనాతోనే ప్రపంచం ఇవాళ. ఇది నమ్మదగిన వాస్తవము. ఇవాళ భారతదేశమే కావచ్చు, అమెరికా కావచ్చు, ప్రపంచంలో ఏ దేశమైనా చైనా వస్తువులు లేని దేశం లేదు. మరి అట్లాంటి పరిస్థితులలో చైనాను టార్గెట్ చేసిన ట్రంప్ 245% చైనాకు సుంకాలు విధించాడు. ఇలా డ్రాగన్ను కట్టడి చేయడం ట్రంప్ తరం కాదు. ఎందుకంటే మొత్తం అమెరికా చుట్టూ ఉన్న దేశాలు, ఆఫ్రికా, సౌత్ అమెరికా దేశాలు అన్నింటిలో కూడా, ఇంక్లూడింగ్ అమెరికాలో, నేను అమెరికా 2017లో పోయి ఒక 19 స్టేట్స్ అని తిరిగినప్పుడు కూడా మొత్తం చైనా ఉత్పత్తులను చూశాను. మార్కెట్ అంతా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ చైనా మార్కెట్స్. చైనా ఇక్కడ అంటే మనకు ఇండియా కంటే చీప్గా వస్తువులు దొరుకుతున్నాయి అమెరికాలో. చూడండి, అంటే చైనా మార్కెట్ ఎంత డెవలప్ చేసింది అమెరికా. సో ఇవాళ అమెరికా కట్టడి చేస్తే, చైనా ఉత్పత్తులు కనుక ఆపేస్తే, చైనా కనుక మార్కెటింగ్కి పంపించకపోతే అమెరికా ఒక్క రోజు కూడా నడవలేదు. అమెరికా ప్రజలు జీవించలేరు కూడా. ఇది వాస్తవం. సో కాబట్టి ఇవాళ చైనాను ఏదో కట్టడి చేద్దాం, 240 సుంకం విధిస్తా, ఆ చైనా ఉత్పత్తులను పూర్తి స్థాయిలో రవాణా అనుమతి ఇవ్వద్దని చెప్పేసి పలు దేశాలకు ఇవాళ సూచిస్తే, ఈ రవాణా సౌకర్యము ఆపేస్తే ఎవరికి నష్టం? చైనా ఉత్పత్తులు ఆగిపోతే మీకే నష్టం, అమెరికాకే నష్టం. చైనా ఉత్పత్తులు ఆగిపోతే ఇండియాకు నష్టం. ఇలా అదాని, అంబానీ అంతా కూడా మొత్తం వ్యాపార సామ్రాజ్యాన్ని ఎక్కడికి వెళ్ళి ఇచ్చేస్తున్నారు? చైనా ఉత్పత్తులు. ఇవాళ మొత్తం ప్రపంచంలో అమెరికా, ప్రధానంగా అమెరికాలో ఉత్పత్తి అంతా కూడా ఎక్కడికి వెళ్ళి చేస్తున్నారు? చివరికి ఇజ్రాయెల్ ఎక్కడికి వెళ్ళి చేస్తున్నది? చైనా దగ్గరికి వెళ్ళి. సో కాబట్టి ఇవాళ జపాన్ కానీ, చైనా వీటన్నిటిని ఉత్పత్తులకు చైనా కేంద్రమైనప్పుడు, ఇవాళ సెమీ కండక్టర్స్ చైనా కేంద్రమైనప్పుడు, పారిశ్రామిక రంగాలు చైనా కేంద్రమైనప్పుడు, ఇవాళ చైనాలో దొరకని వస్తువు ఉందా? ఇంక్లూడింగ్ ఏంటి, కరోనా కూడా చైనాలోనే ఉత్పత్తి అవుతుంది. సో కాబట్టి ఇవాళ చైనాలో ఉత్పత్తి కాదు ఏం లేదు. ప్రపంచంలో మొత్తం ప్రపంచాన్ని వణికించిన కరోనా ఉత్పత్తి అయింది చైనాలో. మరి అట్లాంటి పరిస్థితులలో చైనాను అంత తక్కువ అంచనా వేయడం కుదరదు. ట్రంప్ గారు, మీరు డ్రాగన్ ఎంత కట్టడి చేస్తే, మీరు ఎంత టార్గెట్ చేస్తే మీ అమెరికా అంత వెనుకబడిపోతుంది. దాంతో మంచి సంబంధాలు పెంచుకొని, స్నేహాన్ని పెంచుకొని, వాణిజ్య సంబంధాలను పెంచుకొని, వాణిజ్యాలను బాగా అనుమతిస్తూ, వాళ్ళు మీకు ఇవాళ ఇండియా ఉత్పత్తి మీ అమెరికాను డెవలప్ చేస్తున్నదా? చైనా ఉత్పత్తి డెవలప్ చేస్తున్నదా? కాబట్టి ఇవాళ అమెరికా చైనా మీద ఆధారపడుతుంది, ఇండియా మీద కాదు. సో ఇండియన్ చాలా లిమిటెడ్ వస్తువులు. ఇండియాలో ప్రధానంగా ఇవాళ ఫార్మా రంగం ఒకటి, ఐటీ రంగం ఒకటి డెవలప్ అయింది. మిగతా రంగాల సంగతి ఏంది? చైనాలో అయితే ఉత్పత్తి రంగం అంతా డెవలప్ అయింది కదా. సో ఉత్పత్తి రంగం అనేది చాలా కీలకం కదా. ఒక దేశం డెవలప్ కావాలంటే అక్కడున్న ఉత్పత్తి రంగమే కీలకము. కాబట్టి గుండు సూదిని మొదలుకుంటే రాకెట్ సైన్స్ వరకు కూడా చైనా ఉత్పత్తి చేస్తున్నది. చాలా చీపెస్ట్ రేట్స్లో ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి అంత చీపెస్ట్ రేట్స్లో ప్రపంచం ఏ మార్కెట్లో నీకు దొరకదు. మరి అట్లాంటి పరిస్థితులలో చైనా నుండి నువ్వు దూరం అవుతానంటే, ఎంత పెద్ద 240% సుంకాలు విధించి చైనా వస్తువులను దిగుమతి చేసుకునంటే, లేదా ఎగుమతి చేయొద్దంటే చైనాకు నష్టం జరుగుతుందా? మీకు నష్టం జరుగుతుందా? చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది అనుకుంటున్నారా? చైనా మీకంటే, అమెరికా కంటే మూడంచెల యొక్క రవాణా సౌకర్యాలను మెరుగుపరుచుకున్నది. చుట్టూ వాణిజ్య కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నది. సౌత్ అమెరికాలో ఒక వాణిజ్య కేంద్రం ఉన్నది. ఇండియా బార్డర్లో ఒక వాణిజ్య కేంద్రం ఉంది. ఈవెన్ ప్రతి ప్రపంచంలో అత్యంతగా ఆసియన్ చుట్టుపక్కల కూడా వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి. చివరికి నీ అమెరికా ప్రాంతంలో చుట్టుపక్కల కూడా ఇవాళ చైనా మార్కెట్ను ఉత్పత్తి చేసుకోగలిగింది. కాబట్టి అంత ఈజీ కాదు చైనాను టార్గెట్ చేయడం. ఈవెన్ ఇండియా కూడా చైనాను టార్గెట్ చేయద్దు. చైనాతో మంచి సంబంధాలు పెంచుకోవాలా. చైనాతో మంచి సంబంధాలు ఉంటేనే ఇండియా బాగుపడుతుంది. ఇండియా చైనాతో యుద్ధం చేస్తే ఖచ్చితంగా గతంలో జరిగిన పరిణామాలే ఇవాళ భారతదేశం మళ్ళీ తిరిగి ఎదుర్కొంటుంది. ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొంటుంది, అనేక రకాల సంక్షోభాలు ఎదుర్కొంటుంది ఇండియా. కాబట్టి ఇండియా అట్లాంటి తప్పుడు చేస్తుందని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పటివరకు మోడీ గారు యుద్ధం అనే ఒక ఆలోచన నుండి లేడు, ఆ ఆలోచనలు కూడా లేడు. ఆయన యుద్ధ నివారణకే కృషి చేస్తున్నాడు. యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికే ప్రయత్నం చేశాడు, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని. ఇవాళ పాలస్తీనా
ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప ఆయన యుద్ధాలను ప్రోత్సహించాడు. కాబట్టి ఇవాళ ఇండియా అనేది యుద్ధ విపాసతలో లేదా ట్రంప్ లాగా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము జరగట్లేదు. ఖచ్చితంగా వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం చైనాను ఎంత కట్టడి చేస్తే అమెరికా అంత వెనుకకే పోతుంది తప్ప ముందుకు పోదు. సో అమెరికా డెవలప్ కావాలంటే వాణిజ్య వ్యాపార సంబంధాలు చాలా సరళతరంగాను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనూ ఉంటేనే తప్ప అమెరికా పతనం అయిపోతుంది. కాబట్టి అమెరికా ట్రంప్ అహంకారానికి బలి కావద్దని కోరుకుందాం బేసిక్. అట్లాగే ఏ దేశము అమెరికా యొక్క సుంకాలకు బలి కాకుండా ఉండాలి. ఇప్పుడు వాణిజ్య సరళీకరణ అనేది చాలా అనివార్యం ప్రపంచ మార్కెట్లో. సో కాబట్టి ఇష్టమైనట్టుగా సుంకాలు వేస్తే నష్టపోయేది అమెరికా అనేది. చివరికి అమెరికా దివాలా తీస్తుంది. సో అట్లాంటి అహంకారపూరితమైన వాణిజ్య ఒప్పందాలు కానీ వాణిజ్య సంఘటనలు కానీ చేయకుండా ఉండి సత్సంబాలతో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటే అమెరికా తిరిగి మళ్ళీ ప్రపంచాన్ని శాసిస్తుంది. ఆ దిశగా అమెరికా అడుగులు వేయాలని మనం ఆశిద్దాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్.